హలో ఆల్, థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయింది కదా ఈరోజు మన రెసిపీ ఏంటని. పన్నీర్ క్యారెట్ ఫ్రైడ్ రైస్ అండి. ఎంత బాగుంటుందంటే ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. నెయ్యి కావాలండి, గీ, పన్నీర్ని ఆల్రెడీ నేను మ్యారినేట్ చేసి పెట్టాను. ఉప్పు, పసుపు, కారం, ధనియా పొడి, గరం మసాలా అవన్నీ వేసి ఒక 15 మినిట్స్ మ్యారినేషన్ చేస్తాను అనమాట. సాల్ట్, గరం మసాలా, కారం, పసుపు, ధనియా పొడి, ఆయిల్ తక్కువ గీ ఎక్కువ వేసుకొని చేసుకుంటాం అన్నమాట. ఈ ఫ్రైడ్ రైస్ అదిరిపోయిద్దండి, కంపల్సరీ ట్రై చేయండి. అండ్ కరివేపాకు, ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి. క్యారెట్, పచ్చిమిర్చి. క్యారెట్ ఒక క్యారెట్ చాలండి, ఆనియన్ ఒక ఆనియన్ చాలు. ముందుగా బాండీలో ఆయిల్ వేసాను అనమాట. ఒక్క టేబుల్ స్పూనే వేసానండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీ యాడ్ చేసుకుందాం. చూసారా, కరిగిపోతుందండి గీ. ఈరోజు కెమెరామ్యాన్ నేనేనండి, ఎవ్వరు లేరు నాకు హెల్ప్ చేయడానికి. అయినా మీకు చూపించాలని చెప్పి కష్టపడి ఇష్టపడి తీస్తున్నాను అనమాట. సో 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకొని, గీ కూడా కరిగిన తర్వాత కరివేపాకు యాడ్ చేసేద్దాం. పచ్చిమిర్చి 4 తీసుకున్నానండి నేను. సో గార్లిక్ క్లోవ్స్ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. పెద్దగా కట్ చేసుకుంటే బాగదు ఫ్రైడ్ రైస్లోకి. చక్కగా ఆనియన్స్ వేసేసుకున్నానండి. చూసారా, ఆనియన్స్ చిన్న చిన్న కోసాను అనమాట. ఫ్రైడ్ రైస్కి మనం ఎంత చిన్నగా వేస్తే అంత బాగుంటుంది ఆనియన్ అనేది. సో ఆనియన్స్ అనేది కొంచెం ఫ్రై అవుతుంది గీలో. మరీ ఓవర్ ఫ్రై కాదండి, జస్ట్ మగ్గితే చాలన్నమాట లైట్గా. ఆనియన్స్ మగ్గినాయండి, ఇప్పుడు మనం క్యారెట్స్ వేసేసుకుందాం. ఒకసారి అలా స్ప్రెడ్ చేసుకున్నాం క్యారెట్స్ కూడా. నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ అనమాట. 15 మినిట్స్ ఖచ్చితంగా మ్యారినేట్ అవ్వాలండి పన్నీర్ మాత్రం, అప్పుడే ముక్క టేస్టీగా ఉంటుందన్నమాట. పన్నీర్ ఈజ్ సచ్ అండ్ ప్రోటీన్ ఫుడ్ అండి, డోంట్ మిస్ పన్నీర్ అనమాట. వీక్లీ 1 or 2 తీసుకోండి. సో పన్నీర్ యాడ్ చేసేసిన తర్వాత సాల్ట్, పసుపు. ముందుగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ మనం పన్నీర్ మ్యారినేట్ చేసేటప్పుడు సాల్ట్ వేస్తామండి. సో దీనికి ఎక్కువ సాల్ట్ పట్టదనమాట, కొంచెం సరిపోద్ది. మ్యారినేషన్లో మనం ఆల్రెడీ యాడ్ చేస్తాం కాబట్టి. ఇక్కడ పసుపు యాడ్ చేస్తానండి.
వేసి చక్కగా అన్నీ కలిసేలాగా స్ప్రెడ్ చేద్దాం. నెయ్యిలో ఆ క్యారెట్ పన్నీరు అబ్బబ్బబ్బా భలే ఉంటుందండి. అసలు కరెక్ట్గా నేను చెప్పిన వేలో చేయండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఒక బిర్యానీ తిన్న ఫీల్ ఉంటుందండి నిజంగా. సో మూత పెట్టేసాం కదా, 2 మినిట్స్ అయిన తర్వాత చక్కగా మగ్గిపోయినాయండి క్యారెట్స్ పన్నీర్ కూడా. ఇప్పుడు మనం కారం యాడ్ చేద్దాం. కారం కొంచెమే సరిపోతుందండి, ఎందుకంటే మనం ఆల్రెడీ పన్నీర్ని ఇందాక మ్యారినేట్ చేసినప్పుడు కూడా కారమను గరం మసాలా ధనియా పొడి వేసాం కదా. సో ఇక్కడ మనకి కొంచెం చాలు. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కదా, అండ్ గార్లిక్ క్లోవ్స్ యాడ్ చేసాం. సో ఇప్పుడు అవి మగ్గిన తర్వాత మనం ఏం యాడ్ చేసుకున్నాం చెప్పండి, కారం, ధనియా పొడి, గరం మసాలా, ఆ 3 యాడ్ చేసుకొని చక్కగా ఒకసారి తిప్పుకుందాం. చాలా సేపు తిప్పుకోవాలండి, ఎందుకంటే అన్నిటికీ పడితేనే ఆ ఫ్లేవర్ అనేది కరెక్ట్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. సో కాసేపు మూత పెట్టేద్దాం అనమాట. సో ఫైనలీ మన ఆల్మోస్ట్ డిష్ అయిపోతుందండి. చూసారా ఎంత దగ్గరకు వచ్చేసిందో మన పన్నీర్ క్యారెట్. ఇక్కడ వేడి వేడి అన్నం అండి, సో యాడ్ చేసేద్దామా. నాకు ఇక్కడ ఆల్రెడీ ఏంటా రైస్ తగ్గింది అనుకుంటున్నారా, బాబుకి క్యారేజ్ టైం అయిపోయిందండి, హడావుడిగా పెట్టేసేసాను అనమాట. సో వీడియో తీసుకోవడం అవ్వలేదు, లాస్ట్లో ఇంక ఈ క్లిప్ యాడ్ చేశాను అనమాట. సో మనం రెడీ చేసుకున్న తర్వాత అది అన్నం కలిపిన తర్వాత ఈ విధంగా ఉంటుంది పన్నీర్ క్యారెట్ ఫ్రైడ్ రైస్ అనేది. ఆల్రెడీ మా హస్బెండ్కి మా బుడ్డోడికి ఇద్దరికి క్యారేజ్ పెట్టేశానండి, ఇంక ఈ బౌల్లో వేసుకుంటుంది నా కోసం అనమాట. సో చక్కగా ఉంది కదండి, టేస్ట్ కూడా అంతే చక్కగా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి, డోంట్ ఫర్గెట్ అనమాట. మీ ఇంట్లో ఆల్రెడీ పన్నీర్ కూడా మనం బయట కొనక్కర్లేదండి, ఇంట్లోనే చక్కగా ఎలా పన్నీర్ చేసుకోవాలో నేను వీడియో కూడా పెట్టానండి, ఫుల్ వీడియో చూసేయండి కావాలంటే. మన ఛానల్లో చక్కగా యూస్ఫుల్ వీడియోస్ ఎన్నో ఉన్నాయండి, చూడండి. మన పన్నీర్ క్యారెట్ ఫ్రైడ్ రైస్ రెడీ. Do follow for more videos, subscribe.